Revelation chapter 22 verse 12. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన 22:12. Revelation chapter 22 verse 12. ఇదిగో త్వరగా వచ్చున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం. తెలుగు బైబిల్లో జీతం అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో రివార్డ్ అని ఉంది. కనుక మొదటి రోజు రిపెంటెన్స్ అనే దాని గురించి కొన్ని సంగతులు చూసుకున్నాము. రెండవ రోజు రెస్టరేషన్ లేదా రికవరీ, దానికి సంబంధించిన సంగతులు కొన్ని విషయాలు మనం చూసుకున్నాం. ఈ మూడవ రోజు యానివర్సరీ సందర్భాన రివార్డ్, బహుమానము, జీతము అనే దాని గురించి దేవుని వాక్యమును ఆధారం చేసుకొని ఒక 5 విషయాలు చూసి ముగించడానికి మనం ప్రయత్నం చేస్తాం. జీతం అని తెలుగు బైబిల్లో ఉంది. జీతం అంటే పని చేస్తే వచ్చేది, బహుమానం అంటే తక్కువ పని ఎక్కువ జీతం. ఉదాహరణకి రివార్డ్ అంటారు కదా, ఏదైనా పోలీసులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఉద్యోగం చేస్తే జీతం ఇస్తారు, కానీ దొంగను పట్టుకుంటే ఏదైనా కొన్నిసార్లు రివార్డ్ ఇస్తారు. అలాగే ఏదైనా కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు రొటీన్గా వర్క్ చేస్తుంటే వాళ్ళకి జీతం ఇస్తారు, కానీ ఏదైనా ఎక్స్ట్రాడినరీ వర్క్ చేస్తే వాళ్ళకి రివార్డ్ ఇస్తారు. అలాగే ప్రభు కొరకు మనం పనిచేసే దానికి జీతం ఉంటుంది. ఇంకా డిఫరెంట్గా వర్క్ చేస్తే దానికి రివార్డ్ ఉంటుంది. ఉదాహరణకు మనం ఒక ఆటోలో వెళ్తున్నాం అనుకో, ఇండియాలో మాది, లేదా యుఎస్లో ట్యాక్సీలో వెళ్తున్నాం, విలువైన డాక్యుమెంట్స్, డబ్బులు అన్ని, బ్యాగ్, ల్యాప్టాప్ లాంటివి వదిలేసి మర్చిపోయి వెళ్ళిపోయాం అనుకోండి. తర్వాత ట్యాక్సీ డ్రైవర్ ఎవరో మనకు ఫోన్ చేసి మొత్తానికి అవి ఇచ్చినాడు అనుకోండి. మనం ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు మామూలుగా ఇచ్చింటాం ఇంతకుముందే, కానీ ఇప్పుడు అవి ఇచ్చినాడు కనుక ఏం చేస్తామంటే ఎక్స్ట్రా మనీ మనం ఇవ్వడానికి ట్రై చేస్తాం. దట్స్ కాల్ రివార్డ్, దాన్నే బహుమానము అని అంటాం. కనుక ప్రభు మనం చేసే క్రియల కొరకు జీతమే కాకుండా ఎక్స్ట్రా బహుమానం కూడా ఇవ్వాలని కోరుతున్నాడు. అలాంటి ఒక 5 సందర్భాలు వాక్యంలో ఉన్నాయి. అవి మనకు పరిచయమే, మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది జెనసిస్ చాప్టర్ 15 verse 1. జెనసిస్ చాప్టర్ 15 verse 1. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీ కేడము, నీ బహుమానం, ఐ ఆమ్ దై రివార్డ్. ప్రభు అబ్రహాంతో చెప్పిన మాట, నేనే నీ బహుమానం. అబ్రహాము నాకు బహుమానం ఇస్తే చాలు కదా అంటాడు. ఏంటి బహుమానము? కీర్తనలో రాశారు కదా 127, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు. 127లో మనం చూస్తే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. కనుక ఆయనకు ఆ బహుమానం లేదు. అంటే చాలా వయసు గడిచిపోయింది, వారికి పిల్లలు కాలేదు, చాలా ధనవంతులు, దేవుడు పిలిచి వాగ్దానం ఇచ్చినాడు. కనుక ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు 75 సంవత్సరాలు ఇప్పుడు పిలువబడితే 100 సంవత్సరాలు అప్పుడు కుమారుడు జన్మిస్తే దాదాపు 25 సంవత్సరాలు వెయిట్ చేశారు. Is it possible to wait for the fulfillment of one single promise for 25 long years? For us, even waiting for 25 hours is very tough. Waiting for 24 days is still tough. Waiting for 25 weeks is again tough. Abraham waited for the fulfillment of the Lord's promise for 25 long years. That's one of the scintillating characteristics of Abraham in relation to God. He has a quality of waiting for the Lord's time. ప్రభు సమయం కొరకు ఆయన ఎదురు చూసేది ఉంది. కనుక there is a reward if only we wait for the Lord's time to be fulfilled, the promises the Lord has given unto us. మనమేమంటే మనకి దేవుడికి ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుందంటే we expect God to work in our way. God expects us to wait for his way and his wait for his time.
This is a conflict. We want God to do the things in our way, in our time, in our format, in our procedure, in our protocol. That's totally that is totally opposite to the plans of God. So God wants to do everything according to his plan, his purpose, his timing. His timing is perfect. God can never be late. God can never be hurry. He is so punctual. If at all there is any punctual person in this world, the first place goes to God. He is punctual in fulfilling his promises and the plans in relation to the lives of the people. కనుక దేవుడు ఏదైనా మీకు వాగ్దానం ఇచ్చి ఇంకా నెరవేర్చబడలేదని మీరు వెయిట్ చేస్తుంటే, డోంట్ బి హరీ, డోంట్ బి డిస్కరేజ్, డోంట్ బి డిసప్పాయింటెడ్. నిరుత్సాహపడదు, కృంగిపోద్దండి. దేవుని మీద నిరీక్షణ పెట్టుకుంటే దేవుడు తప్పక ఆ వాగ్దాన్ని నెరవేర్పులోనికి మనల్ని తీసుకొని వస్తాడు. అబ్రహాంతో దేవుడు ఏమన్నాడంటే, అబ్రహాం నీకు కుమారుడు కావాలా, నేను కావాలి. ఐఆమ్ ద ఎక్సీడింగ్ గ్రేట్ రివార్డ్, నేనే నీ గొప్ప బహుమానం. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏదో కుమారునిగా నీ ఆస్తికి దమస్కు వాడని ఏలియాజరే వారసుడనే దృక్పథంతోనే చూస్తున్నావు. ఏదో కొడుకు వస్తే చాలు కదా అని అనుకుంటున్నావు. నేను అట్లా అనుకోవట్లేదు. నేనేం అనుకుంటున్నానంటే, ఆ వ్యక్తి ద్వారా, అంటే ఇస్సాకు ద్వారా యాకోబు, యాకోబు ద్వారా యూదా ద్వారా దావీదు, దావీదు ద్వారా యేసు ప్రభులో వచ్చే సర్వలోకాన్ని నేను నీ నడములో చూస్తున్నా. నేనే నీ బహుమానం అంటే యేసుక్రీస్తు ప్రభువే. కొరింథీ పత్రిక 2వ పత్రికలో పౌలు అన్నాడు కదా, అన్స్పీకబుల్ గిఫ్ట్, చెప్పసఖ్యమ కాని దేవుని వరమైన యేసును బట్టి స్తోత్రాలు. సో ఐఎమ్ గోయింగ్ టు బి బార్న్ ఇన్ యువర్ womb. Are you ready to accept that reward? Abraham becomes speechless and was spellbound. ప్రభు మనతో కూడా అదే అంటున్నాడు. నువ్వు ఏదో చిన్న నీకు ఒక కొడుకు వస్తే చాలనుకుంటున్నావు. నాకు ఎంత ప్లాన్ ఉందో తెలుసా? నీకు ప్లాన్ ఇస్సాకుతో ఆగిపోతుంది, నా ప్లాన్ యేసుక్రీస్తు ప్రభు దాకా వస్తుంది. That's how the God wants to reward. That has no measure, that has no limits, that has no boundaries, that has no scale. That's the magnanimous quantity of the reward of God. ఒకవేళ అబ్రహాం తనకు కావాలనుకుంటే ఇష్మాయిల్ అనే ఒక బహుమానం మాత్రం తెచ్చుకున్నాడు. కానీ దేవుడిచ్చే బహుమానంలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం అందరం వచ్చినాం. అందుకే కొత్త నిబంధనలో ఇతడును అబ్రహాము కుమారుడే, ఈమెను అబ్రహాము కుమార్తె. అబ్రహాం ఒకే ఇస్సాకు చాలనుకున్నాడు, కానీ దేవుడు ఆకాశ నక్షత్రం వల్ల సముద్ర తీరమందుల ఇస్క్రేణుల వల్లే చేసినాడు. దట్స్ కాల్డ్ ద రివార్డ్. అది బహుమానం. దీనికి బహుమానానికి ఒక పేరు పెడదామా? రివార్డ్ ఫర్ ద సక్సెస్, విజయం కొరకైన బహుమానం. 14వ అధ్యాయంలో లోతు చెరపట్టుబడి ఉంటే అబ్రహాం తన ఇంటి పుట్టిన 318 మందిని తీసుకుని వెళ్ళి చెరపట్టుబడిన లోతును విడిపించుకొని వచ్చినాడు. ఇప్పుడు దేవుడు ఆయనకు బహుమానం ఇచ్చిన. ఇదనాల్లో మన చుట్టూ కూడా చాలా మంది బంధించబడినారు లోతు వల్లే. శత్రువాన్ని పట్టుకుని ఉన్నాడు. వాళ్ళు విడిపించడానికి అబ్రహాం లాగా ఆ దేవుని ప్రజలు వెళ్ళాలి. కట్టబడిన గాడిదను విడిపించడానికి 2 శిష్యుని యేసుప్రభు వారు పంపించినాడు. దయాలు వెళ్ళగొట్టడానికి యేసుప్రభువే వెళ్ళాడు. కనుక అలా చాలా మంది పాపంలో పట్టబడి ఉన్నారు. యేసుప్రభు ఇప్పుడు విడిపించడానికి భూమి మీదకైనా మానవుడిగా దిగి వచ్చింది. ఏ అబ్రహాము కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే యేసుప్రభు అన్నాడు, మీరు మీ తండ్రి అయిన అబ్రహాము పిల్లలు అని చెప్తున్నారు కదా, నేను అబ్రహాం కంటే ముందు. వాళ్ళ కోపం వచ్చింది. యోహాను సువార్తలో మనం చూస్తాం. అబ్రహాము అనే వ్యక్తి 3 మతాల వారికి చాలా ప్రియమైన వాడు. యూదులకి, అరబ్బులకి అంటే ఇస్లాంకి, క్రైస్తవులకి. ఈ ముగ్గురులో ఏ ఒక్కరు కూడా అబ్రహాము అనే పేరు మాట్లాడుకుని వదులుకోరు. కానీ అబ్రహాము కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మన పాపాలన్నీ భరించుట కొరకే శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి గుర్తుపట్టినంత మోడ్ బియాండ్ రికగ్నిషన్, వికారుడుగా స్వరూపము లేనివాడిగా చేయబడి, ఆయన వీపు సారలుగా దున్నబడి, పక్కలో పోవబడి, చేతుల్లో మేకుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టబడి, చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి. యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు నిన్ను పట్టించుకుంటున్నాడు. అబ్రహాం వలె భవిష్యత్తు నిరుత్సాహంలో ఉన్నా, కృంగుదల్లో ఉన్నావా?
ఇంక దేవుడు ఏం చేస్తాడు అనుకుంటా ఉన్నావా? నువ్వు కేవలం చిన్న దృక్పథం, తన పాస్ అయితే చాలు, ఇమిగ్రేషన్ క్లియర్ అయితే చాలు, పెళ్లి అయితే చాలు, ఉద్యోగం వస్తే చాలు, వీసా వస్తే చాలు, అడ్మిషన్ వస్తే చాలు, ప్రమోషన్ వస్తే చాలు, ఇల్లు దొరికితే చాలు, కార్ దొరికితే చాలు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యు ఆర్ థింకింగ్ అండ్ లిమిటింగ్ ద గాడ్స్ పవర్ టు ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్ which you consider it as a reward from God. But God has a greater, boundless, limitless reward for all of us. It's on the way, waiting for us. Help is going to come soon. It's on the way. కనుక దేవుని మీద నమ్మకం ఉంచడానికి మనం ప్రయత్నించాలి. Don't limit the power of God to a particular, only simple, single object. His power has no limit. His reward has no scale. His gift has no measure. That's God. రెండవది చూస్తామా? రూతు పత్రిక లేదా గ్రంథం, బుక్ ఆఫ్ రూత్, చాప్టర్ 2, verse 12. రూతు 2:12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. బహుమానము, రివార్డ్ అనే మాటను గురించి మనం ఆలోచిస్తున్నాం. సంపూర్ణమైన బహుమానము ఆయన నీకు అనుగ్రహించును. రూతు చాలా త్యాగం చేసి వచ్చింది. ఎంత త్యాగం అంటే, పెళ్ళయింది, పిల్లలు కాలేదు, బహుశా దాదాపు 10 ఏళ్ళు అయిందేమో. మోయాబులో ఉంది. మోయాబ్ అంటే చాలా ఆకర్షణీయమైన స్థలము, చాలా గ్రీన్ ప్లేస్, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్లేస్, లాట్ ఆఫ్ వరల్డ్, లోకమంతా అక్కడే ఉంది. అక్కడి నుండి ఇప్పుడు బెత్లెహేముకి, యూదా దేశం బెత్లెహేముకి వాళ్ళ అత్తతో పాటు రావాలంటే వాళ్ళకి ఇళ్ళ కూడా లేదు. యూదా దేశం బెత్లెహేములో వాళ్ళని పట్టించుకునే వాళ్ళు కూడా లేదు. వెళితే పోనీ అత్తకి ఏమన్నా ఇన్సూరెన్స్ ఉన్నాయా, డబ్బులు ఇస్తారా, వాళ్ళని బంధువులు వచ్చి భోజనం పెట్టేవాళ్ళు ఉన్నారా, పొలాలు ఉన్నాయా, ఇళ్ళు ఏమీ లేవు. దేర్ ఈస్ అబ్సల్యూట్లీ నో హోప్ ఇన్ జూడా బెత్లెహేమ్. షీ హాస్ ఎవరీ హెల్ప్ షీ కెన్ ఎవర్ థింక్ ఆఫ్ ఇన్ మోయాబ్. మోయాబులో అన్నీ ఉన్నాయి, యూదా దేశ బెత్లెహేంలో ఏం లేదు. బట్ ఏముండాలో అది యూదా దేశ బెత్లెహేంలో ఉంది, ఏముండాలో అది మోయాబులో లేదు. అదేంటంటే గాడ్. జూడా, Bethlehem of Judah is God, but Moab has no God. అందుకే రూతు 1:16 ద మోస్ట్ స్టన్నింగ్ స్టేట్మెంట్ మనం చూస్తాం కదా, దై పీపుల్ మై పీపుల్, వేర్ ఎవర్ దౌ గోయెస్ట్ ఐ విల్ గో, దై గాడ్ మై గాడ్, వేర్ దౌ డైయెస్ట్ ఐ డై, వేర్ దౌ బరియెస్ట్ ఐ విల్ బి బరీడ్. దై గాడ్ మై గాడ్. కనుక దేవుని జనమా, డోంట్ లుక్ అట్ ద ప్రాస్పరిటీ, లుక్ అట్ ద పర్సన్ ఆఫ్ గాడ్, ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇవన్నీ చాలా బాగున్నాయని ప్రాస్పరస్ లోనే ఓర్ఫా ఉండిపోయింది. ఆమె ఏమైందో తెలియదు. ఆమె పేట పుస్తకం లేదు, ఆమెలో నుండి యేసుప్రభు రాలేదు. రూతు త్యాగం చేసి వచ్చింది, ఆమెలో నుండి యేసుప్రభు వచ్చినాడు. ఆమె పేట ఒక పుస్తకం వచ్చింది. ఇది నా ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చిలో కనీసం ఒక్కళ్ళని పేరు పెట్టుకుని ఉంటారు, రూతు 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 అని. ఎందుకని? అంత త్యాగం చేసింది. దెర్ ఇస్ ఎ రివార్డ్ ఫర్ సఫరింగ్. నువ్వు క్రీస్తు కొరకు శ్రమ పడితే నీకు బహుమానం ఉంది. శ్రమలు కాళిపోతాయని అనుకోవద్దు. అయ్యో నేను ఇంత కష్టపడుతున్నా, రోగాలన్నీ నాకే వచ్చినాయి, ఇబ్బందులన్నీ నాకే వచ్చినాయి, పోరాటాలన్నీ నాకే వచ్చినాయి, కష్టాలన్నీ నాకే వచ్చినాయి, ఇమిగ్రేషన్ ఇష్యూస్ అన్నీ నాకే వచ్చినాయి, అన్నీ నాకే వచ్చినాయి. మిగతా వాళ్ళు చూడు ఎంత బాగున్నారు, అందరూ బాగున్నారు, వాళ్ళు కూడా బిలీవర్స్, వాళ్ళు కూడా మందిరానికి వస్తారు, వాళ్ళు కూడా జూమ్ లో ఉన్నారు, వాళ్ళ గురు గ్రూపే. రూత్ అలాగే అనుకుని ఉండొచ్చు. చూడు పక్కన ఓర్ఫా ఎంత బాగుంది, నా తోడుకోళ్లే కదా, ఇద్దరు దాదాపు ఒకే సందర్భంలో పెళ్లి చేసుకున్నాం కదా, ఇద్దరు ఒకే ప్రాంతమే కదా, ఇద్దరు ఒకే కుటుంబంలోకి వచ్చినాం కదా, ఇద్దరికి ఒకటే భర్తలు చనిపోయారు కదా, ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది, ఎంత బాగుంది. నేనేమో మా అత్తతో వెళ్తున్నా. అత్త దగ్గర వెళ్తే ఏముంది, ఏం లేదు, విధవరాలు. అయితే ఓర్ఫా మోయాబులోనికి వెళ్ళిపోతే తనకు బంధువులు, అన్నోళ్ళు, అక్కోళ్ళు, చెల్లెళ్ళు అందరూ ఉన్నారేమో. రూతుకు కూడా చాలా మంది చెప్పింటారు, వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఉంటారు కదా, వాళ్ళ అన్నోళ్ళు తమ్ముళ్ళు ఉంటారు కదా, ఫ్రెండ్స్ బంధువులు అందరూ ఉంటారు కదా, వీళ్ళందరినీ తీసుకురావాలి, బయట పడాలంటే అంత తమాష కాదు. ఇదే నా ఒక్క ఫ్రెండ్ బర్త్డేకి
రాలేనని నువ్వు చెప్పలేవు, నీకు అంత ధైర్యం లేదు, నీకు ఎక్కువ మోడెస్టీ, ఎక్కువ కల్చర్ ఉంది. అటు చెప్తే ఎటు బ్రదర్ వాళ్ళు ఫీల్ అవుతారు కదా అనుకుంటారు. మరి రూత్ని ఎంతమంది వచ్చి చెప్పింటారు, అమ్మా వెళ్ళొద్దు అక్కడికి, యూదా దేశం మోయాబులో ఏం లేదు, ఇక్కడే ఉండు, మంచి ప్రపోజల్ చూసి నీకు రెండో పెళ్లి చేస్తాము, నీకు ఇల్లు ఇస్తాము, వాకిలు ఇస్తాము, పొలం ఇస్తాము, నీకు కావాల్సిన సంపద అంతా మేము ఇస్తాము, అంత తేలిగ్గా రూతును వదిలేసింటారని మీరు అనుకోవద్దండి. డెవిల్ హ్యాస్ ట్రైడ్ ఆల్ హిస్ ట్రిక్స్ టు స్టాప్ రూత్ బికాస్ జీసస్ ఇస్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద వూంబ్ ఆఫ్ రూత్. రూత్ ఆ దినం యూదా దేశం బెత్లెహేంలోనికి మోయాబులో నుండి వచ్చిందంటే విధవరాలుగా కడతో రాలేదు. నేను ఈ మాట అంటే తప్ప, ఆమె యేసు ప్రభుని తన గర్భములో ఆ దినానే మోసుకుని వచ్చింది. బ్రదర్, దట్ ఈస్ ద రివార్డ్. సిస్టర్, దట్ ఈస్ ద రివార్డ్. దట్ ఇస్ ద లాంగ్ సైట్ ఆఫ్ గాడ్. నువ్వు ఎంతసేపు ఉన్న పెళ్ళి అయితే చాలు, పిల్లలు అయితే చాలు, ఏదో ఉద్యోగం వస్తే చాలు, ఇల్లుంటే చాలు, అది ఉంటే చాలు, ఇది ఉంటే చాలు అని అనుకున్నా. దట్స్ ఆల్ థింకింగ్ ఆఫ్ ఓర్ఫా. But thinking of Ruth is different. I carry Jesus Christ in all my suffering. దేవుడు ఆమెకు బహుమానం ఇచ్చినాడు. ప్రతి వానికి చొప్పున బహుమానం ఇచ్చుట కొరకు నా యొద్ద సిద్ధంగా ఉందండి. మొదటిది అబ్రహాముది, రివార్డ్ ఫర్ ద సక్సెస్. లోతు లాంటి వారిని ఇడిపించుకొని వచ్చిన విజయం పొందినాడు కనుక బహుమానం ఉంది. మనం కూడా అలాంటి పరిచయలో పాలు పొందే బహుమానం ఉంది. రెండవది, రూతు శ్రమల గుండా వెళ్ళటానికి ఇష్టపడింది. గ్లీనింగ్స్ టు ద గ్లోరీ. పరిగేరుకునేది. పేదలు విధవరాలు ఏరుకుంటారు పరిగే. మీలో చాలా మందికి పరిగె అంటే తెలియదు అనుకుంటా. దిస్ ద మోస్ట్ సింటిలేటింగ్ వర్డ్ అండ్ ఐ లైక్ ఇట్ సో మచ్. అలాంటి పరిగేరుకునే రూతు ఒక్కసారిగా యేసుప్రభు వంశావళిలోనికి వచ్చింది. మత్తయి మొదటి అధ్యాయంలో ఆమె పేరు మనకు కనిపిస్తుంది. That's how God wants to exalt and reward. You can never, I want to tell you time and again, that you can never scale the reward of God. You can never limit the reward of God. You can never measure the reward of God. You can never draw boundaries to the reward of God. It's magnanimous. It's unlimited. That's what we see in the life of Abraham and we see in the life of Ruth. నీకేమైనా కష్టాలు ఉన్నాయా? నీ చుట్టుపక్కల వాళ్ళంతా బాగున్నారా? మీ అన్న బాగున్నాడు, మీ చెల్లి బాగుంది, మీ తమ్ముడు బాగుంది, మీ అక్క బాగుంది, మీ కొలీగ్స్ బాగున్నా, అంత బాగున్నారు. నీకే ఇబ్బందులు ఉన్నాయా? రూత్ జీవితం మనకు ఒక సవాలు. నిలబడితే అలాంటి బహుమానం మనకుంది. మూడవది, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ చాప్టర్ 11 verse 26. హెబ్రీ పత్రిక, హెబ్రీ చాప్టర్ 11, Hebrews chapter 11 verse 26. తెలుగులో 24, 26 కలిసి ఉన్నాయి. నేను మధ్య భాగ బహుమానం అనే దగ్గర చదువుతా. ఏలైనగా అతడంటే మోషే ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టి ఉంచెను. 24 ఆరంభంలో చూస్తే, విశ్వాసం బట్టి మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధర్మ కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. ఎంచుకున్నాడు, యోచించినాడు, ఒప్పుకోలేదు. కలుగుబో బహుమానం మీద దృష్టి ఉంచి. అప్పుడే ఆయనకు బహుమానం చూసే కళ్ళు ఎలాగ వచ్చినాయి? మనకి ఇన్ని మెసేజ్లు పెట్టి, జూములు పెట్టి బహుమానము అని బూరలు పెట్టి ఊతున్నా కూడా షోల్లోకి పోవట్లేదే. ఆయనకి ఎవరు ప్రత్యేక కోడికలు పెట్టలేదు, జూములు లేవు, చెప్పేవాళ్ళు లేవు, వాట్సాప్లో లేవు, యూట్యూబ్లో లేదు, ఎక్కడ చెప్పేవాళ్ళు లేరు బహుమానం ఉంది నీకని. అది ఆయన దినాల్లో ఇంకా ధర్మశాస్త్రం కూడా బయటికి రాలేదు, ఆయనే కదా రాయాల్సింది. అబ్రహాం సంగతి కూడా బయటికి రావాలంటే ఆయన కదా రాయాల్సింది. ఆది కాండం ఆయనే రాసిండేది, 5 కాండాలు ఆయనే రాసిండేది. మరి ఆయనకి ఎవరు చెప్పారు గొప్ప బహుమానం ఉందని? దృష్టి పెట్టినాడంట. బ్రదర్ అండ్ సిస్టర్, దట్ ఈస్ ద సైట్ ఆఫ్ ద ఫెయిత్. విశ్వాసాన్ని బట్టి అంత దృష్టి వస్తుంది. మనకి ఎందుకు అంత దృష్టి లేదు? దగ్గర కూడా కనపడవు ఏంటి? రేపు కూడా కనిపించింది ఏంటి? వచ్చే వారం బహుమానం కూడా కనిపించింది ఏంటి? ఎందుకంటే అవర్ ఐస్ ఆర్ బ్లైండెడ్ విత్ అన్బిలీఫ్. అవిశ్వాసం చేత మన కళ్ళు మునిగిపడినాయి. అందుకే దూరమైన సంగతులు మనం చూడలేకపోతున్నాం. అందుకే మనకు బహుమానం కనిపించట్లేదు. అందుకే ప్రతి చిన్న దానికి డిస్కరేజ్ అయిపోతా. అయ్యో ఇలాగే అయిపోయిందా, అయ్యో చదువు ఇట్లా అయిపోయింది, అయ్యో అడ్మిషన్ ఇట్లా అయిపోయింది, అయ్యో జాబ్ ఇట్లా అయింది, అయ్యో కార్ లేదా, అయ్యో ఇమిగ్రేషన్ లేదా, అయ్యో వెదర్ ఇట్లా అయిపోయింది, అయ్యో అనారోగ్యం, అయ్యో. Worrying Christian can never be a
ట్రూ క్రిస్టియన్. ఎప్పుడు చింతపడే వ్యక్తి నిజమైన క్రైస్తవుడు ఉండలేడు. ఎందుకంటే చింత మనిషిని ఓడిస్తుంది. అందుకే యేసుప్రభు కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5:6-7 చెప్పాడు కదా, డు నాట్ వర్రీ, మీరు చింతించకడి. లోకస్తులు అలాగే చింతిస్తారు. అయితే మనం చింతించాల్సిన పని లేదని వాక్యంలో జ్ఞాపకం చేయబడింది. అయితే మనం ఏం చేస్తామంటే, ఏది చేయొద్దంటే అదే చేస్తాం కదా. చింతించొద్దండి అంటే చింతిస్తూనే ఉంటాం. వెనక్కి తిరిగి చూడొద్దు అని అంటే లోతుపారే వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తూనే ఉంటాం. ఏది చేయొద్దు, పండు తినొద్దు అని అంటే అదే తింటాం. ఏది చేయొద్దు అని అంటామో అదే 100కి 100 రూపాయలు ఎవరు చేస్తారయ్యా అంటే మనలాంటి భక్తులుగా చెప్పబడే బిలీవర్స్. ఇది బైబిల్లో ఉంది బ్రదర్. ఇది ఈ రోజు మనం చేసేది కాదు, ఆదాంతో స్టార్ట్ అయింది. ఇది స్టిల్ కంటిన్యూయింగ్ because we have the spirit of Adam in us. It's by default we carry spirit, but we praise God, this spirit has been conquered by last Adam. కడపటి ఆదామైన యేసు ప్రభు యొక్క శిలువను బట్టి ఈ ఆత్మ నల్లిఫై చేయబడి ప్రభు యొక్క ఆత్మలోనికి మనం తీసుకురాబడ్డా. కనుక మోషే ఎంత గొప్ప స్థానంలో నడుచు 40 ఏళ్ళకి ఐగుప్తు విద్యలు అన్ని వచ్చినాయంట. బైబిల్లో రాయబడింది ఇది, హెబ్రీ పత్రికలోన, he was expert in all the wisdom of Egypt. Egyptian wisdom is considered to be most excellent in those days. ఈ దినాల్లో మీరు అమెరికాలో స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూకేలో ఉండేవి, లేకపోతే MIT, తర్వాత ఏంటి హార్వర్డ్ యూనివర్సిటీ, ప్రిన్స్టన్, ఏలు, ఇవన్నీ చెప్తుంటాం కదా, చాలా ఫేమస్ యూనివర్సిటీస్ అని. ఆ యూనివర్సిటీస్ లో ఒక్కొక్క స్పెషలైజేషన్ కి ఎంతో మంది వర్క్ చేస్తుంటారు. బట్ మోషన్ గురించి ఏం చెప్పబడింది అంటే, ఆల్ ద విజ్డమ్ ఆఫ్ ఈజిప్ట్ వాస్ ఇంబైబ్డ్ ఇన్ మోజెస్. మోషలో అదంతా ఉందంట. అంటే నువ్వు మ్యాథ్స్ కావాలన్నా, సైన్స్ కావాలన్నా, తెలుగు కావాలన్నా, ఇంగ్లీష్ కావాలన్నా, ఈజిప్షియన్ లాంగ్వేజ్ పిరమిడ్స్ ఎట్లా బిల్డ్ చేయాలన్నా, వాట్ ఎవర్ యూ వాంట్ టు నో, నైల్ నది ఎలా ప్రవహిస్తుందన్నా, హైడ్రోగ్రఫీ అన్నా, వాటర్ సైకిల్ అన్నా, నైట్రోజన్ సైకిల్ అన్నా, కార్బన్ సైకిల్ అన్నా, ఎంజైమ్స్ వర్క్ అన్నా, మీరు ఇంకా కంప్యూటర్స్ చెప్పలేదు అనుకుంటున్నారేమో కదా, మీ పైథాన్ అన్నా, శాప్ అయినా, మీరు ఏమనుకుంటున్నారు అవన్నీ. ఈ వాజ్ నాట్ జస్ట్ యావరేజ్ స్టూడెంట్. 30తో పాస్ అయినాడు కాదు మోషే. మన మాదిరి ఏదో అటు ఇటు వచ్చిన డిస్టింక్షన్ లో వచ్చినాడు కాదు. బైబిల్లో రాసినది ఎక్స్పర్ట్ in all the wisdom of God. He was the leader in any specialization you can ever think of. అందుకే 5 కాండాల పుస్తకాల్లోన ఆయన కాస్మోస్, అంతరిక్షాన్ని గురించి రాసినాడు మొదటి అధ్యాయం. ఆ తర్వాత బిల్డింగ్ గురించి రాసినాడు, ప్రత్యక్ష గుడారాన్ని గురించి. నేమ్ ఇట్ ఎనీథింగ్, అన్నీ చక్కగా రాయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి సహాయం చేస్తూ వచ్చినాడు. కనుక మోషే కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభు, ఆయన సకల జ్ఞాని. ఆయన జ్ఞానం ఆయన యందే గుప్తమైంది. ఆయన జ్ఞానము మనం పొందాలని ఆయన కోరుతున్నాడు. అందుకే యాకోబులో చెప్పబడింది, ఎవరికైనా జ్ఞానం కొదగొంటే నన్ను అడుగుడి. యాకోబు 1:17, ఎవ్రీ గుడ్ గిఫ్ట్స్ కమ్స్ ఫ్రమ్ అబవ్. శ్రేష్టమైన ప్రతి పరసంబంధమైనది తండ్రి యొద్ద, జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వస్తుంది. కనుక God is the origin of every good gift that he wants to lavish upon us. No good gift could ever be generated by a human being. ఏ మంచి బహుమానాన్ని కూడా మనుషుడు జనరేట్ చేయలేడు, ఫ్యాబ్రికేట్ చేయలేడు, టెస్ట్ ట్యూబ్ లో తయారు చేయలేడు, ల్యాబ్ లో తయారు చేయలేడు. ఇట్ హ్యాస్ టు బి ఒరిజినేటెడ్ బై గాడ్ ఓన్లీ. అది మోషే గుర్తించినాడు. అందుకే ఆ బహుమానం కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. దేవుడిని కనికరించినాడు. మోషేను గొప్ప నాయకుడిగా చేశాడు. బైబిల్లో రాయబడింది మోషేను గురించి చాలా సంగతులు ఉన్నాయి, ఇప్పుడు అన్ని చెప్పలేం. కానీ చిత్రం ఏంటంటే, మోషే వంటి ప్రవక్త, దేవుని ముఖాముఖిగా చూచి మాట్లాడిన వాడు అంతకు ముందు గాని ఆ తర్వాత కానీ లేడు. వాట్ ఎ క్యాండిడ్ క్లాసిక్ క్రిస్టియన్ స్టేట్మెంట్ ఇస్ దిస్. లేడు లేడు లేడు. మనలాంటి వాళ్ళు లేడు అంటే ఎవరు? మనలాంటి ఘోరాలు చేసేవాళ్ళు, నేరాలు చేసేవాళ్ళు, పాపాలు చేసేవాళ్ళు లేరని చెప్పుకోవాల్సిందే. కానీ మనలాగా దేవునితో మాట్లాడేవాళ్ళు, మనలాగా బైబిల్ అనుసరించేవాళ్ళు, మనలాగా శ్రమ భరించేవాళ్ళు ఇంకెవరు లేరని చెప్పుకోవడానికి లేదు. కానీ మోషన్ గురించి అలాంటి యూనిక్ టెస్ట్ మనీ ఉంది. అందుకే మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే,
రివార్డ్ ఫర్ సెపరేషన్. లోకంలో నుండి ప్రత్యేకంగా బయటకు వచ్చినాడు కనుక, ఐగుప్తులో నుండి బయటకు వచ్చినాడు, ప్రభు కొరకు జీవించి పారిపోయాను. ఎవరన్నా ఇలా పారిపోతారండి? ఫ్రమ్ ప్లెజర్ టు ద పవర్టీ, ఫ్రమ్ మ్యాన్సిన్ టు ద మెటల్ ఏరియా, ఫ్రమ్ ఏ హై టు ద లో, from expertise to the emptiness, from every blessing to the bush. ప్రతి ఆశీర్వాదం ఐగుప్తులో ఉంది, అలాంటి దాంట్లో నుండి మండుతున్న పొద దగ్గరికి పారిపోయాడు. ఇది నాన్న క్రైస్తవుడు. అలాంటి మార్గం గుండా వెళ్తా ఉంటే మోషే చుట్టుపక్కల 6 లక్షల కాలువలం ఇశ్రాయేలీలు ఉన్నారు అనుకున్నాను. వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది? మోసెస్ is not one among them. Is altogether different person. Brother and sister, you are not just one among other Christians, you are altogether different person. The more is your separation, the more you will be a saintly heart. ఎంత ఎక్కువ ప్రత్యేకమైన జీవితం ఉంటుందో అంత ఎక్కువ బహుమానం పొంది, అంత ఎక్కువ దైవత్వంలోనికి రావడానికి అవకాశం. అప్పుడు మనం దేవుని చూస్తాం. అందుకే మోషే ముగ్గా దేవుని చూసినాడని బైబిల్లో రాసినారు. There was no prophet as that of Moses. మోషేను మనకు ఒక లీడర్ గా మాత్రమే కాదు, ఈ వాజ్ అ ప్రాఫిట్, ఆయన ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఆయన గురించి ఎంత చెప్పాలన్నా, ఈ వాజ్ ఎ లీడర్, ఈ వాజ్ ఎ ప్రాఫిట్, ఈ వాజ్ ఎ ప్రేయర్ వారియర్, దెన్ ఈ వాజ్ ఎ ఇంజనీర్, ఈ వాజ్ ఎ మేకర్, ఈ వాజ్ ఎ మిరకల్ వర్కర్. గివ్ ఇట్ ఎనీ టైటిల్ టు హిమ్ దట్ ఫిట్స్ రైట్ టు హిమ్. ఎవడు అలాగ వాడుకోవాలని కోరాడు. మన సంగతి చూస్తే ఎక్కడుందో వాళ్ళ పేర్లు ఉచ్చరించడానికి కూడా మనం యోగ్యులం కాదా? 4వ చూస్తామా? 18వ కీర్తన, Psalm 18 verse 20 అనుకుంటా. Psalm 18 verse 20. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చింది. ఇంగ్లీష్ లో ప్రతిఫలం అనే దగ్గర రివార్డ్ అని రాయబడి, నీతిని బట్టి, నిర్దోషత్వాన్ని బట్టి. ఇట్ టాక్స్ అబౌట్ ద సాంక్టిఫికేషన్. నీతి మంది కాదు, నిర్దోషత్వం మంది కాదు. మందంతా ఏంటంటే దుర్నీతి, మందంతా ఏంటంటే దోషం. నీతి ఒక్కడే యేసుప్రభు ఈ నీతిమంతుడు అని పిలాతు అన్నాడు. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని పిలాతు భార్య కూడా మెసేజ్ పంపించింది. ఆయన నీతిమంతుని జోలికే పోయాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువే దేవుని నీతి. కొలస్సీ 1 కొరింథీ 1:8 ఉంది కదా, పౌలు అంటాడు, యేసుక్రీస్తు ప్రభు విమోచన, జ్ఞానము, పరిశుద్ధత, నీతియు ఆయన. ఈ నీతిని పట్టుకోవటానికి తారసువాడైన సౌలు యేసు ప్రభుని ఎరగక మునుపు, దమస్కు మార్గంలో పట్టబడక మునుపు ఈ నీతి కావాలనుకున్నాడు. నీతి విషయం అనింద్యుడంట, ధర్మశాస్త్ర విషయం అనింద్యుడంట, నీతి విషయం చాలా దోషం లేనివాడంట. ఈయన దేవుని ద్వారా దర్శించబడిన తర్వాత దమస్కు మార్గంలో తిరిగి అరేబియా ఏడారికి 3 సంవత్సరాలు వెళ్ళి అక్కడ ఉన్నాడు. ఈ నీతికి దేవుని నీతికి పోరాటం కలిగింది. నాకంటే నీతి అని తారసువాడైన సౌలు పోరాడుతూ వచ్చి తిరిగి గుర్తించి అప్పుడు నీతిని గురించి తన పత్రికల్లో చాలా రాశాడు. రోమా 1:17, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్, నీతిమంతుల విశ్వాస మూలముగా జీవించును. రోమపత్రిక 4వ అధ్యాయం. అబ్రహాము క్రియలను బట్టి నీతిమంతుడిగా తీర్చబడలేదు, కృపను బట్టి నీతిమంతుడిగా విశ్వాసం బట్టి తీర్చబడ్డాడు. కనుక నీతిని గురించి ఆయన ఇప్పుడు గుర్తించిన వాడై, తారసువాడైన పౌలు యొక్క నీతి కేవలము వ్యర్థమని, యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతి సమస్తము నాకు ఆధారం అని, క్రైస్ట్ ఈజ్ మై రైచియస్నెస్, క్రీస్తే నా నీతి, క్రీస్తే నా పరిశుద్ధత, క్రీస్తే నా జ్ఞానం, క్రీస్తే నా విమోచన. ఇది మన యొక్క అనుభవంలో ఉండాలని మనం కోరబడుతున్నాం. అనేక సార్లు దీని నుండి మనం తప్పిపోవటానికి ప్రయత్నం చేస్తాం. నేను బాగున్నాను, బాగా పాటలు పాడతా, బాగా వాక్యం వచ్చు, బాగా ఆర్గనైజ్ చేస్తా, నాకు స్కిల్స్ ఉన్నాయి. దిస్ ఆల్ ట్రాష్ బ్రదర్. ఇఫ్ నో క్రైస్ట్ ఇన్ us, whatever we do for the Christ is nothing but a trash. Christ is my righteousness. There is nothing that I can boast of. నాలో నేను ఏం అతిశయించడానికి ఏమీ లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, అన్నాడు కదా, నేనేమై ఉన్నాను అది దేవుని కృప. ఇది నువ్వు ఇంజనీర్ అయ్యావా, మంచి ఇన్స్టిట్యూట్ లో చదివి అమెరికా వెళ్ళావా, నిన్ను బట్టి ఆడలేదని గుర్తుపెట్టుకో.
నువ్వు బాగా ఆర్గనైజ్ చేస్తున్నావా, బాగా వాకింగ్ చెప్తున్నావా, బాగా పాటలు పాడుతున్నావా, బాగా కీబోర్డ్ వేస్తున్నావా, ఇట్ ఈస్ నథింగ్ ఆఫ్ యూ. ఇట్ ఈస్ ద ఫ్రీ గిఫ్ట్ బెస్టోడ్ అపాన్ us. మన మీద దేవుడు కురిపించిన ధన్యతల వర్షములో ఒకటి. మనకి ఇది నువ్వేమై ఉన్నావు, నేనేమై ఉన్నాము, అది దేవుని కృపే. దెర్ ఈస్ నథింగ్ దట్ వీ కెన్ బోస్ట్ ఆఫ్. నేను బాగా కష్టపడి చదివాను కనుక ఇక్కడికి వచ్చా, నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను కనుక ఇక్కడికి వచ్చా, కట్టి కొత్తలు వేసుకొని చదివాను కనుక ఇక్కడ వచ్చా, అలాగని చదవడం మానేమని నేను చెప్పట్లేదు. మన ప్రయత్నం మనం చేయాలా, ఎవరు మన ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారు. ఎంతో మంది మన క్లాస్మేట్లు జూనియర్స్ ఉంటారు కదా, మీలో కొంతమంది వెనక బెంచ్ లో కూర్చున్న వాళ్ళు ఉంటారు. బీటెక్ తోనే అయిపోయింది కథ అనుకున్నారు. వాడు బీటెక్ తో ఎక్కడికో పోతాడని ముందు బెంచ్ లో కూర్చున్నా అనుకున్నారు. ఇప్పుడు ఆ ముందు బెంచ్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా నీకు తెలియదు. కానీ నువ్వు వెనక బెంచ్ లో నుండి కొన్ని సబ్జెక్టులు పెండింగ్ ఉన్నా, బ్యాలెన్స్ ఉన్నా, క్లియర్ కాకపోయినా దేవుడు కరడించి తీసుకుని వచ్చి, ఇదే కృప. దేవుడు అలా చేస్తూ వచ్చినాడు. ఆ తర్వాత ఆయన నీతి మన మీద ఆపాదించినాడు. వీఆర్ నో మోర్ సిన్నర్స్ బట్ సెయింట్స్. మనం పాపులం కాదు, పరిశుద్ధులం. మనం దుర్నీతిమంతులం కాదు, నీతిమంతులం. ఇది యేసు ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా మనకు కలిగిన కార్యం. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా వచ్చి, అందుకే మనం చెప్పుకుంటాం అనమాట. ఇది చాలా డేంజర్. ఈ దినాలలో ఎట్లుంటాం, మనుషులకు ఎక్కువ మాటలు నేర్చుకున్నారు. భగత్ సింగ్ గారికి మిగతా పరిచారకులకు ఉన్న తేడా ఏంటంటే, బ్రదర్ భగత్ సింగ్ షోడ్ వాట్ క్రైస్ట్ ఈజ్ లైక్, అంటే క్రీస్తు ఎలాగున్నాడు అనేది చూపించడానికి ప్రయత్నం చేసినాడు. ఈ దినం చాలా స్పెషల్ హెబ్రోన్ ఫెలోషిప్ కి. ఎందుకంటే జూలై 12వ తారీఖు 1941 సంవత్సరాన బ్రదర్ భగత్ సింగ్ అండ్ హిస్ కోవర్కర్స్ ఎంటర్డ్ ఇంటూ ఏ ప్రెమిసెస్ which is now called as a Jehoshama in Ritatan Road, Vapari, Chennai. For about 80 years back, he never knew that small testimony will spread across the world. Millions of the people would be blessed by that humble ministry of his honored servant, his co-workers. He preached less, practiced more. We preach more, practice nil. మీరు మనము అని అంటే మీకు కోపం వస్తుందేమో అని అసంగా చెప్తున్నా. అట్లయితే క్రిస్టియానిటీ ఈజ్ ఫర్ ఎ ప్రీచింగ్. నో బ్రదర్, క్రిస్టియానిటీ ఈజ్ బేసికలీ ఫర్ ఎ ప్రాక్టీస్. ఇట్స్ గుడ్ దట్ యూ హ్యావ్ టేకెన్ అ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఫర్ ఆల్ దీస్ 1 years. I appreciate the organizers and so many those who have worked in this direction to tackle the problem of practicality in a Christian life in this new dimension and perspective. I praise God. I extol the name of the Lord for this initiative we have taken. And I congratulate the believers who have worked day in and day out to celebrate the joy of the Lord and the first anniversary of this Zion Fellowship. 5వ ఆఖరిది ఫిలిప్పీ పత్రిక 3:14. ఫిలిప్పీ 3:14. Philippians chapter 3 verse 14. Philippians 3:14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెత్తున్నాను. డోంట్ స్టాప్ రన్నింగ్ బికాస్ దెర్ ఇస్ ఏ రివార్డ్ వెయిటింగ్. గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. పరిగెత్తి మానేసానని చెప్పట్లేదు, పరిగెత్తేసాను తీసుకున్నాను వెనక్కి వెళ్తున్నానని చెప్పట్లేదు. ఐ రన్ టువర్డ్స్ ద మార్క్ ఆఫ్ ద హై కాలింగ్ బికాస్ ద రివార్డ్ ఈస్ వెయిటింగ్ ఫర్ మీ. ఆ బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెత్తున్నాను. ఏం బహుమానం? ఆయన దగ్గర ఉండేదానికంటే పైన బహుమానం ఉందా? ఆయన దగ్గర ఉన్నదంతా కౌంటెడ్ ఎవ్రీథింగ్ వాట్ హీ హ్యాస్, నథింగ్ బట్ ఎ డంగ్. హెడ్తో సమానంగా ఎంచుకున్నాను. ఆయన మీకు తెలుసు కదా, గమాలియల్ దగ్గర పిహెచ్డి రీసెర్చ్ కొరకు జాయిన్ అయిన స్టూడెంట్, విద్యార్థి, గ్రేట్ స్కాలర్. పౌల్ గారి నాన్నగారు పెద్ద వ్యాపారవేత్త అంట, మరి బైబిల్ పండితులు అంటారు. ఆయనకి వాటన్నిటిలో నుండి ఆయన తప్పించబడి అంతకంటే గొప్ప బహుమానం యేసు ప్రభువే నాకు. క్రైస్ట్ ఈజ్ మై రివార్డ్స్. దట్ ఈస్ ద అల్టిమేట్ స్టేట్మెంట్ వన్ కెన్ మేక్. ఆ క్రీస్తును పొందినట్లు పౌలు పరిగెత్తినాడు. చివరికి ఆ క్రీస్తును ఆయన కలుసుకున్నాడు. ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది.
ఇదిగో నేను త్వరగా బిహోల్డ్ ఐ కమ్. ప్రభు దినాన్ని రాబోతున్నాడు త్వరగా. అది ఈ రోజు రావచ్చు. ఈ రోజు వస్తే అంతకంటే గొప్ప భాగ్యం ఏముంది? ఈవెన్ సో లార్డ్ జీసస్ కమ్. ప్రభు యేసు రమ్ము. ఒకవేళ మీరు రాకడ ఆలస్యం అయితే, మేము భూమి మీద సజీవులుగా ఉంటే, మా క్రియల చొప్పున మీరు మాకు బహుమానం ఇచ్చే దేవుడు కనుక మేము నీ వైపు చూస్తూ పరిగెత్తాలని కోరుతున్నాం. లైక్ అబ్రహాం, వీ వాంట్ టు వెయిట్ ఫర్ ది రివార్డ్ ఫర్ ద సక్సెస్. రెండవది, రూతు వల్లే రివార్డ్ ఫర్ ద సఫరింగ్, శ్రమలు అనుభవించడం ద్వారా బహుమానం పొందటం. మూడవది, మోషే వల్లే రివార్డ్ ఫర్ ద సెపరేషన్, ఐగుప్తులో నుండి వేరుగా అవడం వల్ల బహుమానం. నాలుగవది, కీర్తన 18 దావీదు వల్లే రివార్డ్ ఫర్ ద సాంక్టిఫికేషన్, నా ప్రభువే నా నీతి, నా ప్రభువే నా నిర్దోషత్వం అని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడ్డాడు. ఐదవది, ఆఖరిది, పౌలు ఫిలిప్పీ 3:14 చెప్పినట్లు రివార్డ్ ఫర్ ద సాక్రిఫైస్. అన్ని త్యాగం చేసుకున్నాడు, పెంటతో సమానంగా ఎంచుకున్నాడు, క్రీస్తు కొరకై సాగిపోవటానికి ఇష్టపడ్డాడు. మన సంగతి ఏంటి మరి? ప్రభు మనకు బహుమానం. క్రైస్ట్ ఈస్ ద రివార్డ్. దెర్ ఇస్ నో రివార్డ్ యాజ్ బిగ్ యాజ్ దట్. దెర్ ఇస్ నో కవర్టెడ్ రివార్డ్ యాజ్ గుడ్ యాజ్ దట్. The reward of Christ is more than a Nobel Prize. నోబెల్ ప్రైజ్ రావాలంటే ఎప్పుడు వస్తుంది? 30 ఏళ్ళు 40 ఏళ్ళకి వస్తుందా? ఎందుకు మీరు ఎప్పుడైనా గమనించింటారు? నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఎవరు 30-40 ఏళ్లలో వాళ్ళు ఉండరు. వెరీ రేర్ కేసులు అలాంటి. మిగతా వాళ్ళంతా కాకలు తిరిగిన వాళ్ళు, చనిపోవటానికి పడకమైన సిద్ధంగా ఉన్నవాళ్ళు, కొంతమంది 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నవాళ్ళు. అంటే దే హ్యావ్ టాయిల్డ్, లేబర్డ్ ఫర్ సో మెనీ లాంగ్ ఇయర్స్ in order to get some rewards. ఒక భౌతికంగా ఒక నోబెల్ ప్రైజ్ లాంటి ప్రెస్టీజియస్ అవార్డు కొరకు అంత కష్టపడుతుంటే, అంతకంటే గొప్పదైన యేసుక్రీస్తు ప్రభు అనే బహుమానం కొరకు మన ఎఫర్ట్స్ ఏంటి, మన కష్టం ఏంటి, మన త్యాగం ఏంటి, మన విజయం ఏంటి, మన పరిశుద్ధత ఏంటి, మన నీతి ఏంటి, మన సమర్పణ ఏంటి, మన జీవితాలు ఏంటి? ప్రభు మనల్ని కరుణించి ఆయన రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ బహుమానం పొందినట్లు, గురి ఎద్దుకే పరిగెత్తినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.